నెల్లూరు జిల్లా ఉలపాడు, గుండ్లూరు మండలాల్లో ప్రారంభంలో ఉన్న బంగినపల్లి ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ప్రారంభంలో టన్ను 40 నుంచి 45 వేల వరకు కొనుగోలు చేసినట్లు ఇప్పుడు ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు టన్ను దాదాపు వారం రోజులుగా ఇంచుమించు ఒకే ధరలు సిద్ధంగా అంటే 25,000 నుండి ప్రారంభమై 33,000 వరకు టన్ను కొనుగోలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇంకా బేనీషా మామిడిలోనే కేజీకి 6-7 కాయలు తూగి పచ్చగా ఉండే కాయలైతే ఎగుమతి కోసం ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు ధర 20,000 నుండే ప్రారంభిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మంచి కలరు బరువు ఉండే కాయలు మాత్రమే 25,000 నుండి టన్ను ధరను ప్రారంభించి 30, 32, 33,000 వరకు కూడా అత్యధిక ధర పలుకుతున్నట్టు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతాల నుంచి మహారాష్ట్ర, ఢిల్లీకి బంగినపల్లి మామిడి ఎగుమతి ఎక్కువగా ఉంటుందని ఓలపాడు మన్నెటికోట రోడ్డులో ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ కొనుగోలు మండిని ఏర్పాటు చేసిందని వారు అంటున్నారు. ఇతర ప్రాంతాల్లో తక్కువ ధరలకు మామిడి పండ్లు లభిస్తుండడంతో ఎగుమతి వ్యాపారులు ధరలు తగ్గించినట్లు రైతులు చెబుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి ధరలే ఉంటాయా అన్నది చెప్పలేమని వారు పేర్కొంటున్నారు. మొదట్లో 45,000 ఉన్న టన్ను ధర ఇప్పుడు 10-12,000 తగ్గి 32,000, 33,000 అత్యధిక ధర అనే చోటుకి చేరడంతో దాదాపు 12-13,000 తగ్గిందని, ఇక మే నెల చివరికల్లా ఇంకా మామిడి కోతలు ఎక్కువ అయ్యి 80% పక్వానికి వచ్చిన కాయలు మార్కెట్ తరలిస్తే ఇలాంటి ధరలే ఉంటాయన్నది చెప్పలేమని రైతులు తెలుపుతున్నారు. కాబట్టి రైతులారా, ఇప్పుడు మీ తోటల్లో ఉండే మంచి పక్వానికి వచ్చిన కాయలు దాదాపు 70-80% పక్వానికి వచ్చిన కాయలు మండీలు తరలిస్తే గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉందని స్థానిక మండీల నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇక తోతాపూరి విషయానికి వస్తే తోతాపూరి టన్ను 10,000 నుండి ప్రారంభమయ్యి 13-14,000 మధ్యలోనే నడుస్తుందని, అది కూడా ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం మంచి కలరు పక్వానికి వచ్చిన కాయలనే ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. ఇతర రకాలైన టేబుల్ రకాలైన ఖాదర్, పులూరా, మల్లిక ఇతరత కాయలు అరకొరగా వస్తున్నాయని, అవి ఇంకా పూర్తిగా దిగుబడులు రావట్లేదని స్థానిక రైతులు అంటున్నారు. మే నెల చివరికల్లా అన్ని రకాల మామిడిలు 70-80% పక్వానికి వచ్చే అవకాశం ఉందని, అప్పుడు రైతులు పంట కోతలు మొదలుపెట్టి మండీలకు తరలిస్తే ధరలు ఎట్లుంటాయో చెప్పలేమని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు.